ఈ నోటు నా దగ్గరే నేను చచ్చేదాకా ఉంటుంది. తనే లేకపోతే నేను లేను. అమ్మ కంటే ఎక్కువగా నన్ను చూసుకుంది. తనప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళింది. మొన్ననే తిరిగొచ్చింది తాతయ్య. అమ్మా కోడలా, మావయ్య, లక్ష్మణ్, నా పెద్ద కొడుగ్గా నన్ను తల ఎత్తుకోనివ్వకుండా నా పరువు తీసావు కదరా లక్ష్మణ్. నన్ను క్షమించండి నాన్న. ఇంకా క్షమించమని అడుగుతున్నావా? సిగ్గులేదా మాట అనడానికి? దేవుళ్ళంటి నాన్నకి తెలియకుండా ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నావు. అది తెలియక నాన్న పెళ్లి చూపులకు పంపితే ఆ రోజు నిజం చెప్పలేదు. తాంబూలాలు మార్చుకున్నారు, ఆ రోజు నిజం చెప్పలేదు. తీరా పెళ్లికి వారం రోజులు ఉందనగా నాకు పెళ్ళయింది, నా భార్య ప్రెగ్నెంట్ అంటే ఏ తండ్రి ఊరుకుంటాడన్నయ్య?
తమ్ముడు తను అనాథ. నాన్నగారు ఒప్పుకుంటారో లేదోనని భయపడి చెప్పలేకపోయాను. తండ్రి మీద ఉండాల్సింది భయం కాదురా, గౌరవం. ఇప్పుడు నాన్న పరువు, ప్రతిష్ట, గౌరవం అన్ని మంటల్లో కలిసిపోయాయి కదరా. ఏంట్రా అలా తలంచుకుని నిలబడ్డావు? నాన్న, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పే. మీరే దీన్ని ఎలాగోలా పరిష్కరించండి. నిర్మల్ని వదిలి నేను ఉండలేను. మా పెళ్లిని ఒప్పుకొని తనని పెద్ద కోడలుగా ఆశీర్వదించండి నాన్న. ఇందులో మీ తప్పేమీ లేదని వియ్యంకులు కాళ్ళు పట్టుకొని నేను చెప్తాను నాన్న. ఇంకా నువ్వు చేసేదేమిటిరా? నీ నిర్వాకాన్ని తెలుసుకుని పెళ్లి ఆగిపోయిందని పెళ్లి కూతురు తండ్రి గుండె ఆగి చచ్చాడు. చిచి, నీలాంటి పాపిష్టి వాడిని అన్నా అని ఎలా అనుకోవాలరా? వెళ్ళు, వెళ్ళరా. జీవితంలో ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపెట్టకు. నాకు ఒక్కడే కొడుకు అనుకుంటాను, శంకరం. నాన్న, నాన్న, నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా నాన్న కనికరించాడు. ఒకవేళ కనికరించి నువ్వు ఇంట్లోకి వచ్చినా నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఈ రోజు నుంచి నీ దారి నీది, నా దారి నాది. మధ్యలో ఆస్తి ఐశ్వర్యం అంటూ వాటా కోసం వచ్చావో చంపేస్తాను. ఏమండి? ఆ రోజు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయాం మామయ్య. కానీ మీ కొడుకు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఆలోచించేవాడు. నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశానని బాధపడేవాడు. మీ అందరికీ దూరమై ఒంటరయ్యాడు. ఆ బాధలో ఒకరోజు నాతో గొడవ పెట్టుకున్నాడు. అంతే, ఆ రోజే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతవరకు తిరిగి రాలేదు మావయ్య. అప్పటికి మీ మనవడికి 2 ఏళ్లు. వాణ్ణి తీసుకుని మీ దగ్గరకు వద్దామనుకున్నాను. కొడుకుని ఆదరించని మీరు కోడల్ని మనవణ్ణి ఆదరిస్తారన్న నమ్మకం లేక రాలేకపోయాను మావయ్య గారు. అంటే విక్రమ్ భుజంగరావు తాతయ్యకి పెద్ద మనవడు, వికాస్కి అన్నయ్య. ఎప్పటికన్నా తిరిగి వస్తాడన్న ఆశతో నా బిడ్డను చూసుకుని సంతోషంగా ఉండేదాన్ని. వాడికి 5-6 ఏళ్ళు వచ్చాక వాడు అల్లరి చిల్లరిగా తయారయ్యాడు. అయినా సరే ఎలాగైనా వాణ్ణి పోలీసుని చేసి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకున్నాను. కాని వాడు కూడా నా నుంచి దూరంగా పారిపోయాడు. ఆ రోజు నుంచి ఒంటరితనాన్ని తోడుగా పెట్టుకుని బతుకుతున్నాను మావయ్య. ఆ తర్వాత నా జీవితంలోకి కార్తీక దీపంలా అమృత వచ్చింది. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నాను. ఈలోపు మళ్ళీ పెరిగి పెద్దవాడై నీ మనవడు అమ్మా అంటూ తిరిగి వచ్చాడు మావయ్య. అంటే వాడిప్పుడు నీతోనే ఉన్నాడా? ఎవరమ్మా వాడు? ఎక్కడున్నాడు? అంతా విధిరాత మావయ్య గారు.
అమృతని పెళ్లి చేసుకోమని వెంటపడిన విక్రమ్ భాయ్ వాడే మీ మనవడు. భగవంతుడా, ఏమిటి విచిత్రం? విక్రమ్ భాయ్ నీ కొడుక? అవును తాతయ్య, అప్పట్లో విక్రమ్ తన కొడుకన్న విషయం ఆంటీ చెప్పే వరకు నాకు కూడా తెలీదు. కొద్ది రోజులు విక్రమ్ కూడా మంచివాళ్ళలో మారిపోయానని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మావయ్య గారు, వాడు అమృతను ఏడిపించాడు. పాపం, ఇంకో ఆడపిల్ల అయితే భయంతో చచ్చిపోయేది. అమృత కాబట్టి ఓపిగ్గా భరించింది. ఎందుకు పుట్టాడో, ఎవరి కోసం బతికాడో, ఎందుకు తిరుగుతున్నాడో తెలియకుండా వాడిష్టం వచ్చినట్టు తిరిగి ప్రాణాలు తీసే మాఫియా లీడర్లా తయారయ్యాడు. చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఓసారి అమృత కాపాడి వాణ్ణి బతికించింది మావయ్య గారు. విక్రమ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? లేడు తాతయ్య, అతని గ్యాంగ్ మనిషి చేతుల్లో విక్రమ్ మర్డర్ అయ్యాడు. భగవంతుడా, అమ్మా నిర్మల, నా పెద్ద కొడుకు లక్ష్మణ్ నిన్ను పెళ్లి చేసుకుని వచ్చిన రోజున కుటుంబ గౌరవం, పరువు, మర్యాదల్ని పక్కన పెట్టి నిన్ను ఇంటికి తీసుకుని వచ్చుంటే నీ జీవితం మరోలా ఉండేదేమో. మాకు తెలియకుండా తొందరపడి వాడు నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. ఆ తప్పుని తండ్రిగా సరిదిద్దాల్సింది పోయి వాణ్ణి నేను శిక్షించాను. కానీ చివరికి శిక్ష అనుభవించింది మాత్రం నువ్వు తల్లి. ఒక ఆడకూతురికి అన్యాయం చేసినందుకే ఏమో భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు. వద్దు మావయ్య, అంత మాట అనకండి. మీ మీద నాకు ఎలాంటి కోపము లేదు. ఆ కష్టాలు, కన్నీళ్లు నేనెప్పుడో మర్చిపోయాను. ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. మీరు మామూలు మనిషి అవ్వాలి, నిండు నూరేళ్ళు బతకాలి మావయ్య గారు. నీ మంచితనంతో నువ్వు నన్ను క్షమించావు. నీకు జరగాల్సిన న్యాయం నేను జరిపిస్తానమ్మా. నా పెద్ద కోడలుగా గౌరవంగా నిన్నింటికి తీసుకెళ్తాను. వద్దు మావయ్య, మీ అభిమానానికి చాలా సంతోషం. నేనింటికి వచ్చి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. నా కొడుకుంటే అవన్నీ జరిగేవేమో. కనీసం కొడుకు కూడా లేడు. ఇక నాకెలాంటి కోరికలు లేవు. అమృత నా పక్కనుంటే చాలు. ఈ శేష జీవితం హాయిగా తన దగ్గరే గడిపేస్తాను. విక్రమ్ ఇక్కడ లేడన్న విషయాన్ని అమృత చెప్పగానే తట్టుకోలేకపోయాను. వాడు దుర్మార్గుడే, కానీ ఎంతైనా కళ్ళ పేగు కదా మావయ్య. అమ్మా నిర్మల, నిన్ను చూసిన ఆనందంలో నేను నా బాధను, నువ్వు నీ బాధను చెప్పుకుంటూ ఉండిపోయామే గాని అమృతను గురించి పట్టించుకోనే లేదు. పర్వాలేదు తాతయ్య, మా అవ్వ కోడళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరిద్దరు ఇంకాసేపు మాట్లాడుకోండి తాతయ్య.
అది కాదమ్మా, వికాస్ నా చిన్న మనవడు, విక్రమ్ నా పెద్ద మనవడు. ఇద్దరూ కలిసి నీ జీవితాన్ని సర్వనాశనం చేశారు. అది గుర్తుకొచ్చి బాధపడుతున్నానమ్మా. అవును మావయ్య, మీరన్నది నిజమే. కాకపోతే నా మనవడు వికాస్ పెట్టిన బాధలకు ఉపశమనంగా నేను నిన్ను దగ్గరకు తీసి ఆదరించి కొంత ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. నా పెద్ద మనవడు విక్రమ్ చేసిన పాపాలకి నా కోడలు నిన్ను దగ్గరకు తీసుకుని తను కొంత ప్రాయశ్చిత్తం చేసుకుంది. ఏది ఏమైనా మన నిమిత్త మాత్రులం, ఆ భగవంతుడి చేతిలో కీలుబొమ్మలం. ఇంతకంటే మనం ఏం చేయగలం? అమ్మా అమృత, మా మనవాళ్ళు చేసిన తప్పులకి మమ్మల్ని క్షమించు తల్లి. అవునమ్మా, ఈరోజు నాకు కూడా నిన్ను క్షమించమని అడగాలనుంది. క్షమించు తల్లి. ఈ చేతులు మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నన్ను అభిమానించి ఆదరించి ప్రేమించాయి. మీరు వాళ్ళిద్దరి కంటే ఎక్కువ తాతయ్య. పెద్దవాళ్ళు బిడ్డల్ని క్షమించమని అడగకూడదు. ఆయు క్షీణం. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది విక్రమ్ గారు. ఇక్కడ మీకు కంఫర్టబుల్ గానే ఉంది కదా? ఒక్క నిమిషం. బాత్రూమ్ కానీ ఇంట్లో కానీ ఎక్కడ తిరిగినా స్లిప్పర్స్ వేసుకోవాలని డాక్టర్ చెప్పారు. కాసేపు అటు ఇటు తిరగండి.
రేణుగారు ఒక్క నిమిషం. తీసుకోండి. వద్దండి. ఇప్పటిదాకా పడుకొని లేచారు, ఆకలిగా ఉంటుంది, తినండి. వద్దండి, నాకు ఆకలిగా లేదు. మీకు ఆకలిగా లేకపోవచ్చు, కానీ కడుపులో ఉన్న బిడ్డకి ఆకలేస్తుందిగా, కాబట్టి మీరు బిడ్డ కోసమైనా ఖచ్చితంగా తినాలి.